नाजरीन अस्सलाम वालेकुम। IAD टुडे के खबरनामे में आपका खैर मकदम करते हैं। आइए बढ़ते हैं तफसीलात की तरफ। साबिक वजीर मोहम्मद फरीदुद्दीन MLC ने कोहिर चौराहा मौजे कावेली में SS फंक्शन हॉल का इफ्तिताह किया। इस मौके पर जहीराबाद के रुकन असम्बली के मानिक राव ने मेहमान खुसूसी की हैसियत से शिरकत की। कोहिर के साबिक सरपंच MA कलीम ने मेहमानों का खैर मकदम किया और बताया कि इस फंक्शन हॉल से मकामी आवाम को इस्तेफादे का मौका मिलेगा। शहर में सबसे बड़ी गणेश की मूर्ति खैरताबाद में आज सुबह खुसूसी पूजा के साथ बिठा दी गई, जिसके साथ ही हजारों लोग उसके दर्शन के लिए पहुंचने लगे। रियासती गवर्नर ESN नरसिम्हन, उनकी अहलिया विमला नरसिम्हन भी सबसे पहले पहुंचने वाले VIP में शामिल थे। रियासती वजीर एनिमल हस्बेंड्री T श्रीनिवास यादव ने आज मुख्तलिफ महकमों के आला अहदेदारों के साथ खैरताबाद का दौरा किया और इंतजाम का जायजा लिया। उन्होंने सिक्योरिटी बंदोबस्त पर खास तवज्जो देने की हिदायत दी और बल्दी अहदेदारों से कहा कि वो साफ सफाई का खास ख्याल रखें और हर चंद घंटे बाद कचरे की निकासी का इंतजाम करें। कमिश्नर पुलिस अंजनी कुमार, कमिश्नर बल्दिया लोकेश कुमार भी उनके हमरा इस दौरे में शामिल थे। कमिश्नर पुलिस अचाकुंडा महेश भगवत ने अपने हुदूद में गणेश चतुर्थी के सिलसिले में पुलिस और दूसरे मौके में जात की तरफ से किए गए इंतजाम का जायजा लिया। उन्होंने सफीलगुड़े में मिनी टैंक बंड और कापरा के पाउंड का भी मुआयना किया, जहां गणेश मूर्तियों का विसर्जन किया जाएगा। उन्होंने गणेश मंडपों के ऑर्गेनाइजर से कहा कि वो 10 रोजा तकारीब के दौरान हादसात और नागयानी वाक़ात को टालने की खातिर हद दर्जा चौकस रहे। उन्होंने खवातीन की सिक्योरिटी के लिए भी खुसूसी इंतजाम का यकीन दिलाया। తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డు తరఫున మేము ఇక్కడ సఫీల్గూడ ట్యాంక్ బండ్ దగ్గర ప్రతి సంవత్సరం లాగానే ఈసారి కూడా ఇక్కడ సప్లై మెయింటెనెన్స్ కోసం జాగ్రత్తలు తీసుకున్నాము। ఇక్కడ ఈ పాండ్ కోసం ఒక సపరేట్గా ఒక ట్రాన్స్ఫార్మర్ పెట్టేసి ఈ ఏరియాలో లైటింగ్ అది అరేంజ్ చేసేసి ఇక్కడ వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోవడానికి ట్రాన్స్ఫార్మర్ను దాన్ని అరేంజ్ చేసి పెట్టాము। అలానే మా యొక్క ఎలక్ట్రిసిటీ బోర్డు సిబ్బంది ఇక్కడ 24 గంటలు అవైలబుల్ ఉండి ఇక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా, ప్రజలకు ఇబ్బంది లేకుండా, పవర్ సప్లై ఎలాంటి ప్రాబ్లం లేకుండా చూసుకోవడానికి మేము అన్ని ప్రయత్నాలు చేశాము। మరియు ఈసారి కొత్తగా ఆయన బండ చెరువు దగ్గర కొత్తగా అయితే పాండ్ ఏర్పాటు చేశారో అక్కడ కూడా ఒక ట్రాన్స్ఫార్మర్ ఆ ఏరియా కోసం పెట్టేసి అక్కడ లైటింగ్కి అరేంజ్మెంట్ చేసి అక్కడ కూడా స్టాఫ్ని మన ఈ ప్రోగ్రామ్ కంప్లీట్ అయ్యే వరకు, నిమజ్జనం అయ్యే వరకు మన స్టాఫ్ని అక్కడ, మన డిపార్ట్మెంట్ యొక్క స్టాఫ్ని అక్కడ అవైలబుల్ ఉంచి భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తాము। పోయిన సంవత్సరం ఎలాగైతే ఇక్కడ భక్తులకు కానీ ప్రజలకు కానీ ఇబ్బంది లేకుండా ఈ ఉత్సవాలు గడుపుకున్నామో ఈసారి కూడా తప్పకుండా అలానే చేసే ప్రయత్నం చేస్తామని హామీ ఇస్తున్నాను ప్రజలకు। మరియు ఈ పండలు పెట్టిన వాళ్ళకి ఇబ్బంది, ఒక విజ్ఞప్తి ఏంటంటే ఈ ఏదైతే పండలు పెడతారో వాళ్ళని కంపల్సరీగా మా డిపార్ట్మెంట్ స్టాఫ్ని వాళ్ళకి ఇంటిమేషన్ ఏమంటున్నాము, మా వాళ్ళు వచ్చేసి లూజ్ కాంటాక్ట్ లేకుండా, తర్వాత ఎలాంటి కనెక్షన్ షాక్ రాకుండా అలాంటి అవన్నీ మేము చర్యలు తీసుకొని వాళ్ళకి సప్లై ఇవ్వడానికి ఇస్తాము కంపల్సరీగా। పండల్స్ పెట్టిన వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తూ ప్రజలకు కూడా ఎక్కడైనా ఏదైనా అవాంతరం ఏమైనా ఏర్పడినా ఇమ్మీడియట్గా మా కంట్రోల్ రూమ్కి, మా సిబ్బందికి ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తే 24 గంటలు ఏ టైంలో అయినా కూడా మేము వచ్చి దాన్ని రెక్టిఫై చేసి ఇబ్బంది లేకుండా చూస్తామని హామీ ఇస్తున్నాను। నింపింది లేదు, ఎప్పుడు చూసినా సఫీల్గూడ వాటర్ ప్రాబ్లం వల్ల చాలా విగ్రహాలు పూజలు చేసి నిమజ్జనం చేసేటప్పుడు చాలా ప్రాబ్లం అవుతున్నది। ఆల్రెడీ అధికారులకు కూడా చెప్పాము, ఇప్పటి వరకు 3 ఫీట్ల వాటరే నింపాము। ఇదే వరకు మేము 10 ఫీట్లు ఉంటే గణేష్ మునడానికి కూడా ఉంటుంది, దానివల్ల ఎవరికి ప్రాబ్లం కాదని చెప్పేసి కూడా చెప్పాము। మరి కూడా వాటర్ వచ్చే దాంట్లో కూడా నీట్గా లేదు, మొత్తం చెత్త వాటర్ మొత్తం నింపారు దాంట్లో। అది అధికారులు వెంబడే స్పందించి వెంటనే ఆ వాటర్ నింపి నిమజ్జనకు విగ్రహాలకు వేయడానికి సహకరించాలి, లేదు అని చెప్తే పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతున్నది। కాబట్టి అధికారులకు ముఖ్యంగా వాటర్ ప్రాబ్లం వల్లనే ఇంతగానం ప్రాబ్లం అవుతుంది। దానివల్ల ఒకటే బోర్ ఉన్నది, వాటర్ ట్యాంకులకి నుంచి కూడా వాటర్ ట్యాంకర్ తీసుకొచ్చి కూడా వాటర్ నింపాలి, మళ్ళీ ప్రత్యేకంగా 2-3 బోర్లు కూడా వేయాలని చెప్పేసి అని వాళ్ళతో విజ్ఞప్తి చేస్తున్నాం। टॉप सिलेक्शन कंप्यूटर्स। अगर आप टेक्नोलॉजी के दौर में रहते हुए टेक्नोलॉजी से दूर हैं तो सोचिए मत, आइए एक बार खिदमत का मौका दीजिए। हमारे यहाँ ब्रांडेड कंप्यूटर्स डेल, HP, लेनोवो, लैपटॉप एक्सेसरीज उम्दा क्वालिटी निहायती वाजबी दाम पर दस्तयाब है।
स्कूल, कॉलेज, कॉर्पोरेट ऑफिस वगैरह में बल्क क्वांटिटी में सप्लाई की जाती है। इसके साथ साथ हमारे यहाँ माहिर टेक्नीशियंस की निगरानी में रिपेयर की सहूलत भी मौजूद है। अगर आप अपने घर, दुकान, सोसाइटी, स्कूल वगैरह को सेफ और क्राइम फ्री बनाना चाहते हो तो इंस्टॉल कीजिए सीसीटीवी कैमरा जो HD क्लियरिटी के साथ दस्तयाब है। गुज़िश्ता 10 साल से मुल्क भर में अपनी इन तमाम खिदमात को जारी रखते हुए आपके एतमाद को बरकरार रखने वाला नाम टॉप सिलेक्शन कंप्यूटर्स, विजयनगर कॉलोनी बिसाइड रियान होटल, हैदराबाद। डायरेक्टर सैयद राशिद अली। फोन 9849715954। टॉप सिलेक्शन। अगर आपने हमारे चैनल को सब्सक्राइब नहीं किया है तो आपको यहाँ सब्सक्राइब बटन दिख रहा है, उसे क्लिक करिए और सब्सक्राइब कीजिए और साथ ही साथ बेल आइकॉन को भी क्लिक करिएगा जिससे कि आपको ताज़ा अपडेट मिलते रहें। उत्तर प्रदेश वक्फ बोर्ड के सदरनशीन वसीम रजवी की जानिब से एक टीजर रिलीज किए जाने के खिलाफ जबरदस्त एहतजाज किया जा रहा है, जिसमें उसने रसूल अकरम की अज़वाज मुत्तहरा खासकर हजरत आयशा रज़ियल्लाहु अन्हा की शान में गुस्ताखी की है। शहर के एक वकील निज़ाम अली खान ने कमिश्नर पुलिस संजय कुमार से मुलाकात करके बाकायदा एक शिकायत दर्ज करवाने की कोशिश की, ताहम दफ्तर में पुलिस कमिश्नर मौजूद नहीं थे। निज़ाम अली खान ने मीडिया से बताया कि वज़ीर ममसी के खिलाफ अहानत रसूल व अज़वाज मुत्तहरा और सहाबा किराम का मुकदमा दर्ज किया जाना चाहिए, क्योंकि उसकी इस हरकत से कोढ़ा मुसलमानों के जज्बात मजरू हुए हैं। उन्होंने वसीम रज़वी पर अमन अमान को बिगाड़ने की कोशिश का भी इल्ज़ाम आयद किया है। आज 1 सितंबर 2019 को मैं एडवोकेट मीर निज़ाम अली खान और बाकी हमारे सुन्नी मुसलमान भाई यहाँ पर हैदराबाद में कमिश्नर ऑफिस आए हैं एक कंप्लेन के लिए एक शख्स के ऊपर जो यूपी में रहता है, जिसका नाम है वसीम रज़वी और ये अपने आप को शिया कहता है और इसकी एक हिस्ट्री रह चुकी है। इसने 6 महीने पहले अबू बकर सिद्दीक़ रज़ियल्लाहु ताला अन्हु को और उमर रज़ियल्लाहु ताला अन्हु को इसने टेररिस्ट कहा था। उससे पहले इसने ये कहा था कि हिंदुस्तान के सारे मदरसे बंद कर दिए जाए क्योंकि मदरसों में बच्चे जो पढ़ते हैं तलेबा वो टेररिस्ट है और टेररिज्म की तालीम दी जाती है। अभी उसका नया फितना ये है कि अगस्त में उसने एक ट्रेलर रिलीज़ किया है यूट्यूब पर जिसका टाइटल है आयशा रज़ियल्लाहु ताला अन्हा द मदर ऑफ बिलीवर्स और ये कहता है कि सही बुखारी और सही तिरमिज़ी से ये रिवायतें लिया और ये फ़िल्म बना रहा है और उसने ट्रेलर रिलीज़ किया है आयशा के नाम से। अगर आप वो ट्रेलर देखेंगे, खैर वो अभी तो डिलीट हो चुका है मगर कई दूसरे न्यूज़ चैनल्स पर है, वो ट्रेलर में आयशा रज़ियल्लाहु ताला अन्हा को उसने बुरी बातें कही है और एक बरहना औरत को बताया है और कहने की कोशिश ये करता है कि ये आयशा रज़ियल्लाहु ताला अन्हा है। तो हम कमिश्नर ऑफिस आए हैं ये कंप्लेन करने के लिए कि इस शख्स को जल्द से जल्द गिरफ्तार किया जाए और यूपी गवर्नमेंट से भी ये गुजारिश है कि ऐसे लोगों को फ्रीडम ऑफ स्पीच इनका छीन लिया जाए और ऐसे लोगों को पब्लिक डोमेन में बात नहीं करने दिया जाए। यूपी गवर्नमेंट आज़म खान के खिलाफ कंप्लेन कर सकती है, उनको अरेस्ट कर सकती है, तो इनको क्यों नहीं करती? शिया हजरत, शिया कम्युनिटी के लोग भी यही कहते हैं कि ये शिया इस्लाम से खारिज हो चुका है। इनके खुद के इमाम कल्बे जवाद ने भी यही कहा है कि ये वसीम रज़वी मुसलमान शिया मुसलमान नहीं हो सकता, इसको इस्लाम से खारिज कर दिया गया है शियाओं ने भी। हम हिंदुस्तान की हुकूमत से गुजारिश करते हैं कि इस बंदे को, इस शख्स को, इस मरदूत को गिरफ्तार किया जाए और इसके जितने भी वीडियोज़ है डिलीट किए जाए। हमारी इल्तिजा और कमिश्नर ऑफिस हैदराबाद में हम ये कंप्लेन करना है, हम सुन्नी मुसलमान। जज़ाकल्लाह खैर। तारीख 2 सितंबर के दिन कमिश्नर ऑफिस आए हुए है। ये जो एक वसीम रज़वी जो एक राबजी है, ये हमेशा से जो है तो खुलफा राशिदीन की गुस्ताखी करता आया है और आज हम यहाँ पे कंप्लेंट इस बात से करने आए हैं कि ये हद पार करके उम्मतुल मोमिनीन आयशा रज़ियल्लाहु ताला अन्हा के ऊपर फिल्म बना रहा है और उस फिल्म में आयशा रज़ियल्लाहु ताला अन्हा को बराना बताने की कोशिश कर रहा है। तो ऐसी गुस्ताखाना हरकतें हम मुसलमान हरगिज़ बर्दाश्त नहीं करेंगे। इस बात से हम यहाँ पे कंप्लेंट देने आए हैं कमिश्नर ऑफिस पे हैदराबाद सिटी पुलिस और हम ये गवर्नमेंट से, हुकूमत से मुतालबा करते हैं कि इसके ऊपर सख्त से सख्त कार्रवाई करें और इस कुत्ते के बच्चे को अरेस्ट करें। ऐसे गुस्ताखाना काम करने वालों को अरेस्ट करें, उनको पनिशमेंट दें और उसके
चैनल ऑफिशियल चैनल पे से उसकी वीडियो डिलीट करें और ये फिल्म आने से रोकें। और मैं सेंसर बोर्ड वालों को भी और यहाँ के जितने भी थिएटर वाले हैं उन लोगों को भी बोलना चाहूँगा कि अगर फिल्म कहीं भी रिलीज़ होंगी तो उसका जो भी रिएक्शन होगा उसके जिम्मेदार आप खुद होंगे। अस्सलाम वालेकुम रहमतुल्लाह। मरकज़ की जानिब से मोटर व्हीकल्स क़वानीन में तरमीम के बाद नए क़वानीन से मुतालिक अवामी शऊर की बेदारी की मुहिम पूरे शहर में ज़ोरों शोर से जारी है। ट्रैफिक पुलिस मलकपेट की तरफ से अहम चौराहों जैसे मुसाराम बाग, दिलसुखनगर पर नए जुर्मानों की तफसीलात के साथ बोर्ड आवेदन किए गए हैं। इस मौके पर इंस्पेक्टर राजशेखर रेड्डी, सब इंस्पेक्टर भरत, शेख हुसैन और दूसरे भी मौजूद थे। ఆఫ్ ఇండియా ఈ మోటార్ వెహికల్ యాక్ట్కి అమెండ్మెంట్ తీసుకొని తర్వాత అందులో ఉన్న ట్రాఫిక్ వయలేషన్స్కు పెనాల్టీ ఇంక్రీజ్ చేయడం జరిగింది. వాటి గురించి పబ్లిక్ అవేర్నెస్ చేయడంలో భాగంగా ఈ డిస్ప్లే బోర్డు పెట్టడం ద్వారా తర్వాత అక్కడ కార్నర్ మీటింగ్స్ ఏర్పాటు చేయడం, పబ్లిక్ ఒక అవేర్నెస్ తీసుకురావడం జరుగుతుంది. ఇందులో ఏంటంటే ట్రాఫిక్ చలాలను విపరీతంగా అంటే ఎక్కువగా పెంచడం జరిగింది. ఎందుకంటే ఇవి ట్రాఫిక్ చలాలు ఏంటంటే ప్రజల యొక్క భద్రత కొరకే ఈ నియమాలను ఏంటంటే చాలామంది నియమాలు ఉల్లంఘిస్తున్నారు. తద్వారా ఏంటంటే వారి భద్రతకు అదేవిధంగా రోడ్డు మీద పోయే ఇతర వ్యక్తుల యొక్క భద్రతకు వాళ్ళ శ్రేయస్సు దృష్ట్యా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ చలాలను పెంచడం జరిగింది. అందువల్ల ప్రజలందరికీ మేము ట్రాఫిక్ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున విజ్ఞప్తి చేయడం ఏమనగా ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించండి, వారి డబ్బులు ఆదా చేసుకోండి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు సిగ్నల్ జంప్ చేస్తే 100 రూపాయల ఫైన్ ఉండేది. అదే సిగ్నల్ జంపింగ్ ఇప్పుడు 1000 రూపీస్ ఫైన్ 5000 ఇంపోజ్ చేయడం జరిగింది. అట్లనే ప్రతి ఒక్క ఫైన్లు అదేవిధంగా మద్యం సేవించి డ్రైవింగ్ చేస్తే ఇంతకుముందు మేజిస్ట్రేట్ 2000 నుంచి ఫైన్ ఇంపోజ్ చేసి అదేవిధంగా జైలుకు కూడా పంపించేవాళ్ళు. అదే ఫైన్ మినిమం ఫైన్ 10,000 రూపీస్ అయింది. అలాగే అట్లనే ప్రతి ఒక్క ఈ రోడ్డు నియమ నిబంధనలకి విధించే పెనాల్టీ పెంచడం జరిగింది. అది తొందరలోనే వీటివి పెంచిన చలాన్లు అమల్లోకి వస్తాయి. అప్పటి వరకు ప్రజలకు అవేర్నెస్ చేస్తున్నాం. మేము మా తరఫున ప్రజలకు విజ్ఞప్తి చేయడమేనగా ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించండి. వారి భద్రతకు అది శ్రేయస్కరము, అదేవిధంగా రోడ్డు మీద పోయే ఇతర వ్యక్తుల యొక్క భద్రతకు శ్రేయస్కరంగా ఉంటుంది. అదేవిధంగా వాళ్ళ యొక్క హార్డ్ ఎర్న్ మనీ, కష్టపడి సంపాదించిన డబ్బు చలాన్ రూపంలో డబ్బు గవర్నమెంట్ కట్టకుండా వాళ్ళ డబ్బులు ఆదా చేసుకోమని చెప్పి ట్రాఫిక్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి మేము ప్రజలకు విన్నవించుకోవడం జరుగుతుంది. నేను మలక్పేట్ ట్రాఫిక్ ఎస్ఐని భరత్ కుమారు. మేము హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసు నుంచి మీకు పబ్లిక్ ఒక ముఖ్యమైన గమనిక చెప్తున్నా. మన కేంద్ర ప్రభుత్వం నుంచి న్యూ యాక్ట్ వచ్చింది 2019 మోటార్ యాక్ట్ 2019 ప్రకారము. ఇంతకుముందు ఉన్న చలన్స్ కంటే అన్నీ డబల్ అయినాయి, చాలా ఇంక్రీజ్ అయినాయి. దాని ప్రకారం పబ్లిక్ అనవసరంగా ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా డబ్బులు వేస్ట్గా పోగొట్టకుండా అందరినీ ట్రాఫిక్ రూల్స్ పాటించి గవర్నమెంట్కి ట్రాఫిక్ పోలీసులకు కోఆపరేట్ చేయాలని కోరుకుంటున్నాం. పబ్లిక్ ఏమంటారంటే గవర్నమెంట్ డబ్బులు లేకుండా రోడ్లు బాగాలేకుండా ఇవన్నీ చేయకుండా చలన్స్ ఎట్లా పెంచుతారని అందరు అడుగుతున్నారు సోషల్ మీడియాలో. దట్స్ నాట్ ఇంపార్టెంట్. మనము సెల్ఫ్ డిసిప్లిన్ వేరు, ఫెసిలిటీస్ వేరు. ఫెసిలిటీస్ లేవని నేను డిసిప్లిన్ ఉన్నానంటే అది కరెక్ట్ కాదు. ఫెసిలిటీస్ ఉన్నా లేకున్నా నువ్వు సెల్ఫ్ డిసిప్లిన్ ఉంటే నీకు ఒక్క చలన్ రాకుండా కూడా నడపవచ్చు. నీ దగ్గర సెల్ఫ్ డిసిప్లిన్ అనేది ఉన్నదనుకో, నువ్వు ఎట్లా నుండి ఎదుటోడు రోడ్డు బాగాలేకుండా ఎదుటోడు రాంగ్ రూడ్ రాని వాడు పోయిన కానీ నేను పోతా ఇవన్నీ అనవద్దు. ఎందుకంటే నువ్వు ఒక్కడు సెల్ఫ్ డిసిప్లిన్ ఉంటే ఆటోమేటిక్గా పబ్లిక్ అంతా మారుతారు. ఇప్పుడు చలన్స్ కూడా పెరిగినాయి. ఇంతకుముందు మనం హెల్మెట్ లేకుంటే 100 రూపాయలే ఫైన్ వేసేది, ఇప్పుడు అలాంటిది 1000 రూపాయలు ఫైన్ అయింది. అర్థం చేసుకోండి, 1000 రూపాయలు అంటే మీకు ఒక 5 డేస్ మీ ఇల్లు గడవచ్చు. అందుకే నేను దయచేసి చెప్తున్నాం, ట్రాఫిక్ పోలీస్ హైదరాబాద్ నుంచి విజ్ఞప్తి ఏంటంటే పబ్లిక్ ఖచ్చితంగా ట్రాఫిక్ రూల్స్ పాటించండి, నలుగురికి గైడ్లైన్స్గా ఉండండి, నలుగురికి చెప్పండి మీకు తెలిసిన వాళ్ళకు. ఆల్రెడీ వాట్సాప్లో మీకు అందరికీ ఇన్ఫర్మేషన్ వస్తుంది. యాజ్ ఏ పోలీస్గా మా నుంచి కూడా మీకు రావాలి కాబట్టి మేము దాని గురించి కోఆపరేట్ చేయమని కోరుకుంటూ చేస్తున్నాం. भोंगीर पुलिस की एसओटी ने एक फार्म हाउस पर चलाए जाने वाले खमारबाजी के अड्डे पर धावा करके फार्म हाउस के मालिक चंदर यादव समेत 8 अफराद को गिरफ्तार कर लिया। उनके कब्जे से 2,56,000 रुपए की रकम जब्त की गई। फार्म हाउस पर मौजूद एक मारुति वैगन कार को भी जब्त किया गया। इंस्पेक्टर एम सुरेंद्र ने मीडिया को बताया कि मुलजिमीन
जो बोर्डुप्पल मेडसल डिस्ट्रिक्ट के रहने वाले थे, यहाँ पर जुआ खेलने के लिए आया करते थे। चंद्र यादव पैसे लेकर उन्हें फार्म हाउस किराए पर देता था। पुलिस भंगी ने फार्म हाउसों पर जुआ खेलने वालों के खिलाफ सख्त कार्रवाई करने का इंतबाह दिया। दीगर मुजरिमीन के नाम 50 साल कुत्ता श्री सैलम, 50 साल जे रामलू, 38 साल टी विजय कुमार यादव, 40 साल टी सुरेश, 35 साल आर मधु और 20 संतोष रेड्डी बताए जाते हैं। सेक्युलरिज्म का दावा करने वाली जमातें भी अब मजहबी रूप धारण कर रही हैं। तेलंगाना प्रदेश कांग्रेस कमेटी के हेडक्वार्टर्स गांधी भवन में भी गणेश की मूर्ति बिठा दी गई और इस तरह कांग्रेस भी अब बीजेपी की बी टीम बन चुकी है। कांग्रेस में शामिल मुसलमान कायदीन को बताना होगा कि क्या कांग्रेस अब भी सेक्युलरिज्म पर यकीन रखती है। सदर प्रदेश कांग्रेस कमेटी उत्तम कुमार रेड्डी रुकने पार्लियामेंट ने खुसूसी पूजा की। इस मौके पर कांग्रेस के सीनियर हिंदू कायदीन भी मौजूद थे। दोनों शहरों में गणेश चतुर्थी का धूमधाम से आगाज हो गया। आज पहले दिन रियासती चीफ मिनिस्टर के चंद्रशेखर राव की सरकारी रिहायशगाह प्रगति भवन में भी गणेश की मूर्ति बिठाई गई। चीफ मिनिस्टर, उनकी अहलिया और अरकान खानदान ने इस मौके पर मुनक्किदा खुसूसी पूजा में शिरकत की। नामपल्ली में वाक़ बीजेपी के दफ्तर में गणेश त्योहार के आगाज पर आज मूर्ति बिठाई गई और खुसूसी पूजा का एहतमाम किया गया। सदर रियासती बीजेपी डॉक्टर के लक्ष्मण और दीगर पार्टी कायदीन भी इस मौके पर मौजूद थे। हैदराबाद में तेलुगु देशम पार्टी के हेडक्वार्टर्स एनटीआर भवन में भी आज गणेश मूर्ति बिठाई गई। रियासती यूनिट के सदर एल रमना और दीगर पार्टी कायदीन ने खुसूसी पूजा की और तेलुगु देशम को दोबारा इख्तियार मिल जाने के लिए प्रार्थना की। हालांकि उन्हें इसके लिए मजीद 5 साल इंतजार करना होगा। भगवान देवी हॉस्पिटल, डॉक्टर ओम प्रकाश अग्रवाल प्रेजेंट्स जूही क्लिनिक्स एट शेखपेट। 25 सालों से ऑर्थोपेडिक्स सर्विसेज खिदमत अंजाम देते आ रहे हैं। भगवान देवी हॉस्पिटल है हमेशा आपके साथ। डॉक्टर ओम प्रकाश अग्रवाल, MS ऑर्थो सीनियर ऑर्थोपेडिक सर्जन, डॉक्टर अरविंद कुमार, MS ऑर्थो सीनियर ऑर्थोपेडिक सर्जन। ट्रीटमेंट फॉर डिफिकल्ट फ्रैक्चर्स, जॉइंट रिप्लेसमेंट, आर्थोस्कोपी सर्जरी, स्पाइन सर्जरी, ऑल अंडर वन रूफ। हजारों मरीजों का कामयाब इलाज जदीद टेक्नोलॉजी के जरिए। तमाम ऑर्थोपेडिक सर्विसेज एक ही छत के नीचे। मॉडर्न ऑपरेशन थिएटर, 24 आवर्स डिजिटल एक्सरे, अल्ट्रासाउंड, diagnostics, operations facility and pharmacy. Juhi Clinic, 3rd floor, above Reliance Trends, beside D-Mart, Toli Chowki, Shekhpet, Hyderabad. अगर आपने हमारे चैनल को सब्सक्राइब नहीं किया है तो आपको यहाँ सब्सक्राइब बटन दिख रहा है, उसे क्लिक करिए और सब्सक्राइब कीजिए और साथ ही साथ बेल आइकॉन को भी क्लिक करिएगा जिससे कि आपको ताज़ा अपडेट मिलते रहें। आंध्र प्रदेश में सबसे बड़ा तवील इलेक्ट्रिफाइड रेलवे टनल कृष्णापट्टनम पोर्ट और ओबलावरीपल्ली के दरमियान तामीर किया जा रहा है ताकि कृष्णापट्टनम बंदरगाह से मादनियात और सनती अशिया की मुंतकली का काम आसान हो सके। इसके तहत चिरलूपल्ली और रोपुर रेलवे स्टेशनों के दरमियान पहले मरहले के तौर पर 6.7 किलोमीटर तवील टनल का नायब सदर जमहूरिया वेंकैया नायडू के हाथों अफ्ताह अमल में आ गया। 437 करोड़ रुपए के खर्चे से तामीर इस टनल को इंजीनियरिंग का शाहकार करार दिया जा रहा है। 112 किलोमीटर तवील इस सुरंग के प्रोजेक्ट पर जुमला 1993 करोड़ रुपए का खर्चा बताया जाता है जो 9 रेलवे स्टेशनों का अहाता करेगा। इसके लिए 1900 एकड़ अराजी हासिल की गई है। रेलवे के जराये का कहना है कि सुरंग की तामीर से वेंकटचलम और ओबलावरीपल्ली के दरमियान 72 किलोमीटर का फासला कम हो जाएगा। इब्तिदाई तकरीब में मरकजी ममलिकती वज़ीर दाखिला जी किशन रेड्डी और मरकजी ममलिकती वज़ीर रेलवे और दूसरे भी मौजूद थे। सुरेश अंगड़ी गारू
కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి శ్రీ జి కిషన్ రెడ్డి గారు, కేంద్ర గృహ మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి వర్యులు శ్రీ పి అనిల్ కుమార్ గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రివర్యులు, అలాగే శ్రీ ప్రభాకర్ రెడ్డి వేమిరెడ్డి రాజ్యసభ సభ్యులు, శ్రీ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు లోక్సభ సభ్యులు, అలాగే శ్రీ దుర్గా ప్రసాదరావు గారు లోక్సభ సభ్యులు, శ్రీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారు లోక్సభ సభ్యులు, అలాగే శ్రీ వరప్రసాద్ గారు స్థానిక శాసనసభ్యులు, శ్రీ కన్నా లక్ష్మణ్ గారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు, శ్రీ గజానన్ మలయా గారు జనరల్ మేనేజర్ సౌత్ సెంట్రల్ రైల్వే, శ్రీ ప్రదీప్ గౌర్ సిఎండి చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ ఆర్వీఎన్ఎల్, శ్రీ పి శ్రీనివాస్ గారు డివిజన్ రైల్వే మేనేజర్ విజయవాడ డివిజన్, and also the other important people who are all here in today's meeting, and also friends from this Guduru region. మన ఈ నెల్లూరు జిల్లాలో ఈ గూడూరు ప్రాంతం నుంచి వచ్చిన సోదర సోదరీమణులందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. మన ఈ శుభ సందర్భంగా మీ అందరికీ అభినందనలు కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇవాళ ఎంతో మంచి రోజు మనకి. మనం చాలా కాలంగా ఎదురు చూస్తున్నట్టు 4 ప్రాజెక్టులను ఇవాళ మనం ప్రారంభించుకున్నాం. ఒకటి మన చిరకాల వాంఛితము, నా చిన్నప్పటి నుంచి నేను కళ్ళగనంటే కృష్ణపట్నం వెంకటాచలం మీదుగా రాపూర్ కొండల్లో నుంచి ఓబులవారిపల్లికి రాయలసీమ కనెక్షన్గా ఇచ్చేంటి దేశంలోనే 2వ అతిపెద్దదైనట్టు సొరంగంతో కూడుకున్నట్టు మొదటిదైనట్టు ఎలక్ట్రిఫికేషన్ ఉన్న సొరంగంతో కూడుకున్న రైల్వే లైన్ని ఇవాళ మనం జాతికి అంకితం చేస్తూ ఉన్నాము. అందువలన మనందరం కూడా సంతోషాన్ని ఒకసారి ప్రకటించవలసిందిగా మేమందరూ కోరుతా ఉన్నాను. నిన్న నేను మీ పార్లమెంట్ సభ్యుడు జిల్లా మంత్రివర్యులు మిత్రులందరం కలిసి ఆ రైల్లో ఈ సొరంగం అనేది అయితే ఉందో దేశంలోనే భారతదేశంలో అతిపెద్ద సొరంగం అయితే ఉందో అది జమ్మూ కాశ్మీర్లో ఉంది. ఆ తర్వాత 2వ పెద్ద సొరంగం అయితే ఉందో ఆంధ్రప్రదేశ్లో మన జిల్లాలో నెల్లూరు జిల్లాను కడప జిల్లా కలుపుతూ ఈ 2వ సొరంగాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందువల్ల అది మనకి సంతోషకరమైన విషయం. అదే కాదు, పొడవులో 2వది అయినప్పటికీ కూడా విద్యుద్దీకరణతో కూడా జరిగినట్టు సొరంగం దేశంలో నెంబర్ 1 అంటే అది మన నెల్లూరు వెంకటాచలం ఓబులవారిపల్లి ఈ రైల్వే లైన్ అని చెప్పని మీ అందరికీ తెలియజెప్పడానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను. 2వది ఈ గూడూరు యార్డుని, గూడూరు స్టేషన్ చాలా పెద్దది, పురాతనమైంది. దాన్ని యార్డుని ఆధునీకరించుకొని విస్తరణ చేసే కార్యక్రమాన్ని కూడా మనం ఇవాళ ప్రారంభించుకోవడం జరిగింది. దాంతోపాటు మన కొత్తగా రాజధాని ఏర్పడిన తర్వాత అమరావతి, ఆ రాజధానికి నాకు మనసులో చాలా కాలంగా ఉంది. వెళ్ళాలంటే రైళ్లు చాలా ఉన్నాయి మనకి. గూడూరు నుంచి విజయవాడ విశాఖపట్నం వైపు వెళ్ళేవి, ఢిల్లీ వైపు వెళ్ళే రైళ్లు చాలా ఉన్నాయి, నాకు కూడా తెలుసు. కానీ సమయానికి వెళ్ళి పని చూసుకొని మన సాయంత్రానికి రావాలి. ఉదయం బయలుదేరి వెళ్ళి రాజధాని చేరుకొని మన పనులు ముగించుకొని మళ్ళీ అక్కడ ఏదో హోటల్లో ఉండి ఒక రోజు సమయం గడపాల్సిన అవసరం లేకుండా, ఖర్చు లేకుండా మళ్ళీ సాయంత్రం పని పూర్తయిన తర్వాత, అంటే మీ అందరికీ తెలుసు ప్రభుత్వ కార్యాలయాలు 9:30, 10 గంటలకు ప్రారంభమవుతాయి, సాయంత్రం 4:30, 5 గంటలకు అయిపోతుంది. అందుకని మళ్ళీ సాయంత్రం అది ఆఫీసు ముగించిన తర్వాత మళ్ళీ తిరిగి ఇంటికి రాత్రి 10 లోపల ఇంటికి చేరేట అవకాశాన్ని దృష్టిలో పెట్టుకొని రైల్వే మంత్రి పీయూష్ గోయల్ గారితో మాట్లాడి, అలాగే సురేష్ అంగడి గారితో మాట్లాడి, రైల్వే బోర్డుతో మాట్లాడిన తర్వాత ఈరోజు మనం ఇక్కడ ఈ గూడూరు నుంచి బయలుదేరి ఉదయాన్నే మరి ఆఫీస్ టయానికంతా రాజధానికి చేరుకొని మళ్ళీ సాయంత్రం అక్కడ పని పూర్తి చేసుకొని మళ్ళీ తిరిగి మన గూడూరుకు వచ్చే విధంగా నెల్లూరు జిల్లా వాసులకు ముఖ్యంగా, ఆ తర్వాత ప్రకాశం జిల్లా వాసులకు, తర్వాత గుంటూరు జిల్లా వాసులకు అందరికి కూడా ఆ కృష్ణా జిల్లాతో అనుసంధానం ఏర్పాటు చేస్తూ వేగంగా పోయేదానికోసం అని చెప్పని ఇంటర్ సిటీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ని ఇవాళ ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. మీ అందరి తరఫున నేను రైల్వే మినిస్టర్కి, రైల్వే శాఖకు హృదయపూర్వక అభినందనలు కూడా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కూడా కొత్తగా మనం ఒకదాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఇవన్నీ కలిపి ఈ కార్యక్రమాలన్నీ కూడా కలిపి మనం పెట్టుకున్నాం. దీంట్లో ఒంగోలు పార్లమెంట్ సభ్యుడు, నెల్లూరు పార్లమెంట్ సభ్యుడు, రాజ్యసభ సభ్యుడు, మన తిరుపతి పార్లమెంట్ సభ్యుడు, అలాగే మాజీ పార్లమెంట్ సభ్యుడు
అంటే కాలేజీ నుంచి హై స్కూల్కి వచ్చాడు వరప్రసాదరావు. ఇంతకుముందు పార్లమెంట్లో ఉన్నప్పుడు ఇప్పుడు హై స్కూల్కి వచ్చినట్టుగా అసెంబ్లీకి వచ్చాడు. మరి అందరూ సమక్షంలో మన ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషం. ఈ సౌకర్యం మీ అందరికీ ఉపయుక్తంగా ఉంటుందని, అవసరం ఉన్న వాళ్ళందరూ కూడా దీన్ని సరిగా ఉపయోగించుకుంటారని చెప్పని నేను భావిస్తూ ఉన్నా. ఈ రైలు మనకి ఇంటర్సిటీ ఏసీ చైర్ కారు లాగా ఉంటుంది, అందువల్ల సౌకర్యంగా ఉంటుంది. ఆ రైలు సౌకర్యాన్ని ఉపయోగించుకొని ఈ ప్రజలు తమ అవసరాలు తీర్చుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. पाकिस्तान में जासूसी और दहशतगर्दी के इल्जाम के तहत सजाए मौत पाने वाला कुलभूषण जाधव सख्त दबाव में है और उसे इस केस में पाकिस्तान की तरफ से धड़ी गई कहानी सुनाने के लिए मजबूर किया जा रहा है। हिंदुस्तानी वजारत खारिजा के एक तर्जुमान ने यह बात बताई। तर्जुमान ने बताया कि इस्लामाबाद में हिंदुस्तानी मिशन में तैनात एक सीनियर ओहदेदार अहलवालिया ने आज जेल में कुलभूषण जाधव से मुलाकात की। ये मुलाकात तकरीबन 2 घंटे तक जारी रही। सिफारतकार ने किसी तफसीलात के इंकशाफ से इनकार कर दिया। वाज़ेह है कि आलमी अदालत ने पाकिस्तान को हिदायत दी थी कि वो कुलभूषण जाधव से मुलाकात के लिए हिंदुस्तानी सिफारतखाने के किसी ओहदेदार को इजाज़त दे। इसी दौरान वज़ीर खारिजा जयशंकर ने आज कुलभूषण जाधव की वालिदा से बातचीत की और इस्लामाबाद में सिफारती कोशिशों से वाकिफ करवाया। कुलभूषण जाधव को 3 मार्च 2016 को बलूचिस्तान में जासूसी और दहशतगर्दी के इल्जाम के तहत गिरफ्तार किया गया था और फिर उसे सजाए मौत भी सुना दी गई थी। मरकजी वज़ीर दिफा राजनाथ सिंह मशरकी एशियाई ममालिक के 5 रोज़ा दौरे के पहले मरहले पर आज जापान के दारुल हुकूमत टोक्यो पहुंच गए। वो कोरिया का भी दौरा करेंगे ताकि हिंदुस्तान के साथ इन ममालिक के दफाई ताउन पर बातचीत की जा सके। राजनाथ सिंह ने जापान के वज़ीर आज़म शिंजो अबे से मुलाकात भी की। वो अपने हममनसब जापानी वज़ीर दिफा से दिफाई हिकमत अमली पर बातचीत कर रहे हैं। हमारे दोनों देशों के बीच नए स्ट्रेटेजिक डेप्थ के समझौते पर हस्ताक्षर करने के साथ साथ 2+2 फॉरेन एंड डिफेंस मिनिस्ट्रियल डायलॉग और बाइलेटरल एक्विजिशन और क्रॉस सर्विसिंग एग्रीमेंट पर वार्ता शुरू करने के लिए पिछले एनुअल समिट के दौरान हमारे दोनों देशों के प्रधानमंत्रियों द्वारा किए गए निर्णयों ने हमारी डिफेंस कोऑपरेशन को नई स्ट्रेटेजिक डेप्थ प्रदान की है। मुल्क की 4 रियासतों राजस्थान, मगरबी बंगाल, पंजाब और गुजरात ने नए मोटर व्हीकल्स कवानीन पर अमल दरामद से इनकार कर दिया है। मरकज ने 1 सितंबर से इन कवानीन पर अमल करने की और ट्रैफिक खिलाफवर्जी करने वालों को भारी जुर्माने करने की हिदायत दी थी। बीजेपी इख्तियार वाली गुजरात ने कहा कि वो भारी जुर्मानों से ग्रेज करते हुए साबिक़ा शरह के तहत जुर्माने लगाएगी तावक्ते के अवाम में मुकम्मल तौर पर शऊर बेदार न हो। दिल्ली में जहां ये कानून कल से लागू कर दिया गया, पहले दिन 3,900 लोगों को चालान किए गए। तेलंगाना में भी इस कानून पर अमल दरामद को मोरज़-अल-तवा रखा जाने पर गौर किया जा रहा है। इन नए कानून के निफाज के बाद पूरे मुल्क में आवाम में बेचैनी फैल गई है। कई लोगों ने इस कानून की मुखालिफत करते हुए इसे जाबराना करार दिया। आंध्र प्रदेश के साबिक चीफ मिनिस्टर डॉक्टर वाईएस राजशेखर रेड्डी को आज उनकी 10वीं बरसी के मौके पर जबरदस्त खराज अकीदत पेश किया गया। जिले कड़पा में उनकी आबाई मौजे पुलिमंदला में एक खुसूसी तकरीब भी मुनक़िद हुई। चीफ मिनिस्टर वाईएस जगनमोहन रेड्डी, उनकी अहलिया वाईएस भारती, वालिदा विजयम्मा, बहन शर्मिला और सैकड़ों पार्टी के खादीन ने राजशेखर रेड्डी के समाधि पर फूल चढ़ाए। रियासती वज़रा, अरकान असम्बली और पार्लियामेंट की बड़ी तादाद भी वहाँ मौजूद थी। अगर आपने हमारे चैनल को सब्सक्राइब नहीं किया है तो आपको यहाँ सब्सक्राइब बटन दिख रहा है, उसे क्लिक करिए और सब्सक्राइब कीजिए और साथ ही साथ बेल आइकॉन को भी क्लिक करिएगा जिससे कि आपको ताज़ा अपडेट मिलते रहें।